స్కానింగ్ సెంటర్ల కాసుల కక్కుర్తికి ఒక నిండు ప్రాణం బలైపోయింది. వచ్చి రాని వైద్యంతో ఆర్ఎంపీ చేసిన నిర్వాకంతో గర్భిణి చనిపోయిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. ఆడపిల్లని తెలిసి లోకం చూడకుండానే ఛిద్రం చేసిన ఘటన కర్నూలులో జరిగింది. కర్నూలులో యథేచ్ఛగా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. లింగ నిర్ధారణ పరీక్షలకి ఒక మహిళ బలైపోయింది. బీరవోలుకు చెందిన మహిళకు రక్షా హాస్పిటల్లో స్కానింగ్ చేశారు. ఆడబిడ్డ అని తెలియడంతో నందికొట్కూరులో అబార్షన్ చేయించారు. అయితే ఆర్ఎంపీ అబార్షన్ వికటించి ఆ మహిళ చనిపోయింది. ప్రస్తుతం ఆర్ఎంపీ పరారీలో ఉన్నాడు. రక్షా హాస్పిటల్ నిర్వాహకులు కూడా పరారీలో ఉన్నారు. హాస్పిటల్ స్కానింగ్ సెంటర్ కి సేల్ వేశారు అధికారులు. నంద్యాల జిల్లా పకిడియాల మండలం బీరవోలు గ్రామానికి చెందిన మహిళకు లింగ నిర్ధారణ పరీక్ష చేసి ఆడపిల్లని చెప్పారు రక్షా హాస్పిటల్ డాక్టర్లు. ఆ మహిళకు అప్పటికే 2 ఆడపిల్లలు ఉండడంతో 3వ సంతానం వద్దనుకుని నందికొట్కూరులోని ఆర్ఎంపీ వైద్యురాలను సంప్రదించారు. ఆర్ఎంపీ అబార్షన్ చేసిన తర్వాత తీవ్ర రక్తస్రావం జరిగి ఆ మహిళ చనిపోయింది. ఆర్ఎంపీ వైద్యురాలు, హాస్పిటల్ నిర్వాహకులు పరారీలో ఉన్నారు. అయితే భర్తే అబార్షన్ చేయించారా లేక అత్తమామల ఒత్తిడితో ఆమె చేయించుకుందాన్నది తేలాల్సింది. బీరేలకి ఇచ్చింది పాపకి 2 ఆడపిల్లలు. 2 ఆడపిల్లలు అయితే మళ్ళీ కడుతుందని పదవయ్యాన ఆడపిల్ల ఉందని స్కానింగ్ తీపించుకొని వచ్చినారు. స్కానింగ్ తీపించుకొని వచ్చినాక ఆమె డాక్టర్ వాళ్ళ భర్త దగ్గర మాది డ్రైవర్ అయితే ఈడ తెచ్చి మా కాడ వేసినాడు. గీతారాణి అనే మేడం కాడ మా అమ్మకు పొద్దున మా అమ్మ వచ్చేసరికి అన్నీ చేసేసి అయిపోయింది సార్. వాళ్ళ మీద మా అమ్మ వచ్చేసరికి అన్నీ అయిపోయింది. అది మా అమ్మ రాత్రికి 7-8 గంటలు వచ్చేసింది. వచ్చేసరికి 9 గంటలకు బయటకు దొబ్బేసి పోండి నేను వెళ్ళిపోవాలని గేట్లు వేసి మెట్ల మీదకి దొబ్బేసింది. మెట్ల మీదకి దొబ్బేసి మా మరిది ఆటో తీసుకొని పోయినాడు సారు. తీసుకొని పోయినాక రాత్రి నుంచి మాటలు లేవు మేడం, మాటలు లేవంటే అంతే ఉండేదని చెప్పిందంట సార్. మాటలు లేవు అమ్మ, నీళ్ళు పొద్దున్న లేచినాక బుధవారం రోజు పొద్దున్న నేను నీళ్ళు పోసుకుంటానమ్మా అంటే నీళ్ళు పోసింది సార్. పైకి పోసింది బ్లీడింగ్ అయితే ఏమైందమ్మా అంటే నాకు అబార్షన్ చేసినాక మా అబార్షన్ చేయించుకుని చెప్పింది సారు. అబార్షన్ చేయించుకున్నాను చెప్పింది సార్. చాలా క్రిటికల్గా చేసింది అని ఏడ్చుకున్నాం అమ్మతో చెప్పిందంట సారు. ఎంత అంటే అంత నరకం గీతారాణి ఆర్ఎంపీ డాక్టర్ సార్. చిన్న పిల్లలు సార్. ఓ బాబా 4 సంవత్సరాలు, ఓ బాబా సంవత్సరంన్నర సార్. ఆ పిల్లలకి న్యాయం జరగాలి సార్. న్యాయం కావాలా. మా ప్రతినిధి నాగిరెడ్డి ఉన్నారు దీనిపై మరింత సమాచారం అందించడానికి. నాగిరెడ్డి, అసలు ఏం జరిగింది? రక్షా హాస్పిటల్ నిర్వాహకులు ఏమన్నా వాళ్ళని పట్టుకునే ప్రయత్నాలు ఎంతవరకు వచ్చాయి? ఆ హాస్పిటల్ కి ఈ ఆర్ఎంపీ వైద్యులకి ఏమైనా సంబంధం ఉందా? వాళ్ళు రిఫర్ చేస్తే ఆ మహిళ ఇక్కడికి వచ్చిందా? అసలు ఏం జరిగింది? ఇంట్లో వాళ్ళు ఏం చెప్తున్నారు? ఉమ్మడి కర్నూలు జిల్లాలో చాలా వరకు ప్రైవేట్ ఆసుపత్రులు ఉన్నాయి. ఆసుపత్రులకు ఆర్ఎంపీ డాక్టర్లతో ప్రత్యక్ష సంబంధాలు నడుస్తున్నాయి. ఆర్ఎంపీ డాక్టర్ల ద్వారానే ఆసుపత్రులు నడుస్తున్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. కర్నూలు కొత్త బస్టాండ్ సమీపంలోని రక్ష హాస్పిటల్లో కూడా ఇదే పరిస్థితి జరిగింది. నందికొట్కూరు పగిడియాల మండలం బీరవోలు గ్రామానికి చెందిన మహిళ లింగ నిర్ధారణ పరీక్షల కోసం రక్ష హాస్పిటల్ని ఆశ్రయించింది. అక్కడ ఆడబిడ్డ అని తేలింది. అయితే ఇక్కడ ఏం చేస్తున్నారంటే అల్ట్రాసౌండ్ స్కానింగ్ పేరుతో వాళ్ళకి లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. క్యాష్ మాత్రమే తీసుకుంటున్నారు. డిజిటల్ అమౌంట్ మాత్రం తీసుకోవడం లేదు. దీంతో ఈజీగా సులభంగా తప్పించుకుంటున్నారు. 3 నుంచి 4 వేల రూపాయలు ఈ లింగ నిర్ధారణ పరీక్షలకు వసూలు చేస్తున్నారు. ఇదే పరిస్థితి బీరవోలు మహిళకు ఎదురైంది. ఆమె ఆడబిడ్డ అని తెలియడంతో అప్పటికే 2 ఆడబిడ్డలు ఉన్నారు ఆమెకి. 3వసారి ఆడబిడ్డ వాళ్ళకి ఇష్టం లేక గీతారాణి అనే ఆర్ఎంపీ వైద్యురాలని సంప్రదించారు. ఆమె ఏకంగా అబార్షన్ చేయడం చాలా విచిత్రంగా ఉంది. ఒక ఆర్ఎంపీ వైద్యులు జిల్లాలో అబార్షన్లు యథేచ్ఛగా అబార్షన్లు సిజేరియన్లు చేస్తున్నారంటే ఎంత దారుణంగా ఉందో మనం ప్రత్యక్షంగా ఊహించుకోవచ్చు. అలాంటి పరిస్థితే నందికొట్కూరులోని గీతా మాదిరి ఆర్ఎంపీ వైద్యురాలు అబార్షన్ వికటించింది. ఆమెకు 3 రోజులుగా బ్లీడింగ్ తో నరకయాతన అనుభవించి చివరకు ఆమె మృత్యువాత పడింది. దీంతో ఒక్కసారిగా నందికొట్కూరులో ఇది సంచలనంగా మారింది. ఇది సీరియస్ గా తీసుకున్న వైద్య ఆరోగ్య శాఖ అధికారులు విచారణ చేపట్టారు. రక్షా హాస్పిటల్లో లింగ నిర్ధారణ పరీక్షలు చేశారని నిర్ధారించుకున్న తర్వాత స్కానింగ్ సెంటర్ ని సీజ్ చేశారు. ఆసుపత్రిపై చర్యలకు కూడా సిద్ధమవుతున్న పరిస్థితి ఉంది. మరోవైపు అబార్షన్ చేసిన గీతారాణి అనే ఆర్ఎంపీ వైద్యురాలు ఆమె అబ్స్కాండ్ లో ఉన్నారు. ఆమెపై నందికొట్కూరు పోలీస్ స్టేషన్ లో కేసు కూడా నమోదైంది. ఆమె అరెస్ట్ కోసం కూడా పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆమె అబ్స్కాండింగ్ ఉంది. ఆమెను పట్టుకునేందుకు పోలీసులు కూడా ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి. థాంక్యూ నాగిరెడ్డి.